హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇంక ఈరోజు వ్లాగ్లో అయితే అండి ఎగ్ రెసిపీ అయితే చూపించాలనుకుంటున్నా. మునక్కాయ తోటి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంక ఇదంతా కూడా కార్డర్ మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా మొక్కలు అయితే పెట్టుకున్నాం కదా, వాటికైతే నీళ్ళు అయితే పోసేసుకొని చక్కగా ఈ వాకిలంతా కూడా ఇలా నీళ్లు చల్లేసుకొని తుడిచేసుకుంటానండి. నీట్గా అయిపోతుంది. ఇంకా ఇంటి ముందంతా కూడా నీట్గా ఇలా క్లీన్ చేసుకున్నాక ఇదంతా ఆరిపోయినాకైతే ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా. ఈరోజు అయితే ఇలా తామర పువ్వు అయితే వేసుకున్నానండి. చాలా బాగుంటుంది అనమాట ఈ ముగ్గు కూడా. నిన్నటి వ్లాగ్లో అయితే మల్లె మొగ్గులు వచ్చాయని చెప్పాను కదండి. ఒక పువ్వు అయితే విచ్చుకుందనమాట. మార్నింగ్ అయితే చూశాను, చాలా బాగుంది. నేను ఇంకా అప్పుడే విచ్చుకోదేమో అనుకున్నాను, కానీ మంచిగా పువ్వు అనేది వచ్చిందనమాట. అసలు గులాబీ పువ్వు అంత ఉందండి పెద్దగా. ఈ మొక్క కొన్నాక ఇదే ఫస్ట్ టైం మొక్కలు రావడం, ఇలా పువ్వులు రావడం అనమాట. చాలా పెద్ద పువ్వు అయితే వచ్చింది, చాలా బాగుంది పువ్వు అయితే. ఇంకా ఇది నేలలో కానీ వేస్తే మంచిగా ఇంకా ఎక్కువ పూలు అయితే పూస్తాయండి. ఇంకా కుండీ కదా, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట. చూడాలి, చాలా పెద్దగా ఉంది పువ్వు అయితే. ఇంకా ఆ పువ్వును కూడా కట్ చేసేసానండి. ఇంకా ఇదైతే కూడా తల్లో పెట్టేసుకొని ఇంకా అయితే ఈరోజు లంచ్లోకి అయితే మునక్కాయ ఎగ్ రెసిపీ అని చెప్పాను కదండి. మునక్కాయలు అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయి అనమాట. అందుకని ఈరోజు మునక్కాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా కర్రీకి అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందైతే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని దాంట్లో కూరకు సరిపడా అయితే నూనె అయితే వేసుకొని, నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకొని వేయించేసుకుంటున్నానండి. దాంట్లోనే టమాటాలు కూడా వేసేసుకొని మొత్తం కొంచెం మగ్గేంత వరకు వేయించేసుకొని ఇంకా మునక్కాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానంటే ముందు అవన్నీ కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట. ఇవన్నీ తొందరగా వేగాలి, తొందరగా మగ్గిపోవాలి అంటే ఏ కర్రీకైనా సరే కొంచెం ఉప్పు అనేది పడాలి, అప్పుడే తొందరగా మగ్గుతుంది అనమాట. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకొని కొద్దిగా సేపు ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా ఉడకడానికైతే ఒక 2 minutes అయితే పడుతుంది, చక్కగా ఉడికిపోతుంది. ఇంకా అలా కొంచెం సేపు మగ్గించుకున్నాకైతే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం బయటకు వస్తుంది అనమాట. ఇలా మూత పెట్టుకుంటే మూత తీసి చూసి చక్కగా మునక్కాయలు అనేవి మగ్గిపోతాయి అనమాట. ఇలా అంతా కూడా మునక్కాయలు మగ్గినాకనే ఇంకా కారం అనేది వేసుకోవాలండి. ఇంక ఇలాగ కొంచెం అయితే కారం వేసేసుకొని మొత్తం అయితే తిప్పేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఈ కూరని అయితే బాగా కలిపేసుకున్నాకైతే కారం అంతా దాని మునక్కాయలకి అంతా పట్టేలా చూసుకొని దీంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిపేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. దీంట్లోనే మనకి ఇవన్నీ కూడా కొంచెం మగ్గడానికైతే ఒక టీ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను నేనైతే. ఎక్కువ నీళ్ళు పోయకూడదండి, కొంచెం నీళ్ళు పోయాలి, కొంచెం గ్రేవీ కోసమే అనమాట. ఇంకా మునక్కాయలు అవన్నీ కూడా ఉడకడానికి ఇంక ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటే కూర అనేది చక్కగా ఉడికిపోతుందండి. ఇంకంతా కూడా ఉడికిపోయినాకైతే బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే నేను వేసేసుకుంటున్నాను. ఎగ్స్ని అయితే నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకొని ఇంకా కొద్దిసేపు అట్లా ఉడికించుకుంటే చక్కగా ఎగ్ మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంక ఇదంతా కూడా మగ్గించేసుకున్నాం కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఎగ్ టమాటా మునక్కాయ కర్రీ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.